హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మం నుంచి నూతన్కల్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను సగం దూరం వచ్చేసి ఇంకో 10 కిలోమీటర్స్ ఉందని చెప్పిన. కాకపోతే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది నూతన్కల్. అక్కడ ఇల్లుది శంకుస్థాపన జరుగుతుంది. అది 8కే అసలుకైతే నేను అక్కడ ఉండాల్సింది. కాకపోతే ఇప్పుడు 11 అవుతుంది టైము. నేను పోయేసరికి 1 అవచ్చు. అంటే ఇంకా నేను స్టార్ట్ అవ్వలేదు. టిఫిన్ షాప్కి వెళ్తున్నా. మా మావయ్య కూడా అక్కడే ఉందంటాం. ఇప్పుడు నేను మా మావయ్య కోసం వెళ్తున్నా, లేకపోతే అసలు నేను వెళ్ళిపోయేటోడిని. సన్ని మావయ్య కూడా ఉందంటే వెళ్ళి కలిసేసి మాట్లాడి మళ్ళీ ఎమ్మటే రిటర్న్ అయిపోతా. టైం చూడండి, 11:19 అవుతుంది. అరైవల్ టైం 12:24, 62 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నాకు ఇటు సైడ్ నేను సెకండ్ టైం అనుకుని పోయేది. బైక్ మీద నాకు ఇంతగానో రోడ్ మ్యాప్ అనేది గుర్తులేదు. చూడాలి ఇంకా వెళ్ళేటప్పుడు నేను అడుగుతూ నా దానికి ఇది కూడా లేదు. జై శ్రీరామ్. బైక్ పంచర్ అయితే పంచర్ కూడా చేపించేస్తాను నేను ఇందాక, అందుకే ఇంకొంచెం లేట్ అయింది. ట్రాఫిక్ చూడండి అది ఎట్లుందో అసలు. నేనైతే 500 కొట్టించిన పెట్రోల్. మనం ఆల్రెడీ బంగ్లా రీచ్ అయిపోయినాం. యూటర్న్ స్ట్రైటా? స్ట్రైట్ పోయి రైట్ సైడ్ తిరగండి. కార్మిక్ సెంటర్ ఇటు సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అది ఒకటే రోడ్. చక్కగా వెళ్ళిపోతే మా అయితే 30 కిలోమీటర్ వస్తుంది అన్న. అదే అమ్మాయిలు కనుక, అమ్మాయిలు ఆంటీలు కనుక ఇటు సైడ్ పోవాలైతే ఇటు సైడ్ ఇండికేటర్ వేసిపోతారు కదా, అట్లా చెప్తాను మనం. నేనైతే నూతన్కల్ వెళ్ళే దారికి తిరిగిపోయాను అనమాట. ఈ మధ్యలో నాకు అసలు తెలుగు రావట్లేదు. చూడండి, తొందరలో గ్లౌజ్ వేసుకోవడం కూడా మర్చిపోయాను. ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయిపోయాను. ఇంటి దగ్గర ఎవరు లేరు. అంటే బయట పార్టీస్ వచ్చి తినేసి మళ్ళీ సేమ్ అక్కడికి బోర్వెల్ అదే శంకుస్థాపన చేపిస్తున్నారని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు అందరూ. నెక్స్ట్ అక్కడ చిన్న ఇష్యూ అయిన వల్ల ఇప్పుడు బోర్ వేయడానికి వెళ్ళాను. నేను మా నాన్నమ్మని ఇదంతా దింపేసి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న పని ఉందంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన. మా తాతయ్యని వేరే ఊళ్ళో దింపి రావద్దంటే నేను అక్కడి నుంచి వచ్చేసాను తొందరగా. అండ్ ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి పక్కనే ఉందనుకుంటా, ఆ ఊరికి వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడికి పోదాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి లోపల పెడదాం. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చిన. ఇంట్లో కూడా అయితే ఎవరు లేరు. తాత వేసేసి వెళ్ళిపోయినాం మేము ఇందాక. ఇప్పుడు మా తాతని డ్రాప్ చేసి నేను కూడా సేమ్ అక్కడికి వెళ్తాను. వెళ్ళి అక్కడ కుదిరితే బ్లాగ్ తీస్తా, లేకపోతే ఇంకా నార్మల్గా ఉండి వచ్చాక తీసుకుందాం. ఇదేదిరా? ఓకే, దీనికి మ్యాగ్నెట్ లేదు. ఇప్పుడు చిన్నప్పుడు వేసిన స్వెటర్లు, మళ్ళీ దాని తర్వాతకి ఇప్పుడే మొత్తం దుమ్ముంది. నా బైక్ అయితే సర్వీసింగ్ అంటే వాటర్ వాష్ చేయలేదు. చైన్కి ఆయిల్ కూడా లేదు, కనీసం ఆయిల్ లేదు, ఏం లేదు. పెట్రోల్ కూడా లేకపోతే నార్మల్గా ఒత్తిగా వచ్చేటప్పుడు కొట్టించుకొని వచ్చిన. చూడండి ఇంకా టైర్లు అయితే ఇంత దుమ్ముంది. మా తాత కూడా ఇంకా ఆయన బైక్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి ఉన్న చిన్న పనులు కూడా అయిపోయినాయి, ఏం లేవు. ఏం చేయాలో అర్థం కాక బేకరీకి వచ్చి కూల్ కేక్ తింటాం. ఎప్పుడు తింటే పైనాపిల్ అండ్ ఆఫీస్ వాటర్ తిన్నాను. కేక్ అయితే మస్తు నచ్చింది నాకు. కిందక ఇట్లా వెళ్ళి నేను ఎవరైనా ఇంట్లో తలుపులు ఎత్తే కన్నపిస్తాడు అనుకుంటా. చూడండి ఇట్లుంది ఇక్కడ బోరింగ్. సౌండ్కి అసలు మీకు ఏమి వినిపించదు. అది నేను ఇప్పుడే మళ్ళీ నా చార్జర్ మర్చిపోయానని చెప్పాను కదా, అదే బ్యాగ్ అని లోపల పెట్టానని చెప్పాను కదా, లోపల నుంచి ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుందని చెప్పి వెళ్తున్నా. టైం వచ్చేసి ఇప్పటికి 2 అయింది అనుకో, 2:30 కావచ్చు. ఎండ అయితే మామూలు లేదు ఇవాళ. నేను ఎప్పుడెప్పుడు కలుస్తామనే మూమెంట్ అయితే మన దగ్గరికి వచ్చింది. మామయ్య అయితే వచ్చారు. హాయ్ బాగున్నారు అందరూ? అండ్ ఎప్పుడు వచ్చినా మామయ్య? నేను నిన్న వచ్చిన. నిన్నటి వరకు ఎక్కడున్నావు? దానికన్నా ముందు ఢిల్లీ నుంచి వచ్చిన. ఇంకా ఢిల్లీ వెళ్ళినా కానీ అక్కడ వీడియోస్ తీయలే, జస్ట్ అంతే స్టోరీస్ పెట్టిన. 2 days ఉన్న వేరే ఒక పేపర్ వర్క్ మీద. మళ్ళీ రిటర్న్ వచ్చేసిన ఇక్కడికి. ఇంకా అందుకే స్టోరీస్ ఒక్కటే పెట్టేసిన, అందుకే బ్లాగ్ ఏం చేయలే. ఇంకా బ్లాగ్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంకా యూఎస్ బ్లాగ్స్ కంటే ఇండియా బ్లాగ్స్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అదే కదా, నాకు అదే అర్థం కాదు. అక్కడ చేసిన దానికన్నా ఇక్కడ చేసినవి మంచిగా పోతుంది. ఇంకెన్ని డేస్ ఉంటుంది? ఇంకెన్ని మంత్స్ యూఎస్?
నెక్స్ట్ మార్చ్ 10th వరకు లేదా 15th వరకు ఉంటా. తర్వాత ఆఫ్రికా రైడ్ స్టార్ట్. ఇంకా ఆ డేట్ ఫిక్స్ కాలే, ఒక 5 days అటు ఇటు ఉండొచ్చు. ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే కన్ఫర్మ్ ఈ రోజు అని చెప్పొచ్చు కదా, మనం బుక్ చేయలే. ఇంకా పాస్పోర్ట్ కొత్త పాస్పోర్ట్ వచ్చింది. నెక్స్ట్ వీసాకి అప్లై చేయడానికి ఒక వీసా కోసం పంపించిన ఢిల్లీ. ఇంకా వెయిటింగ్ దానికోసం. ఇంకా మళ్ళీ మధ్యలో వేరే కంట్రీ కూడా ఉంది, బైక్లో కాదు నార్మల్గా. అది అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్. 4 million దగ్గరలో ఉన్నా. ఎంత ఉందా? 2 lakhs ఉన్నట్టు. లేదు 1.5 lakh. అవునా? ఓకే, 1.5 lakh ఉంది. ఇంకా అంతే. షార్ట్స్ పెట్టట్లే, షార్ట్స్ పెడితే ఇంకా తొందరగా ఏరియాని పెట్టట్లే నేను. ఇంకో వేరే ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా షార్ట్స్ అయితే మస్తు వచ్చేది. షార్ట్స్ పెడితే అయిపోయేది ఇప్పటికల్లా, కానీ టైం ఉండట్లే. ఏదో పని ఉంటుంది రోజు. ఇంకా అక్కడ ఉన్నప్పుడు రైడ్, ఇక్కడికి వచ్చినాక వర్క్. అందుకే ఇంకా షార్ట్స్ ఎడిట్ చేయట్లేదు. ఇంకా అసలు మా ఫ్రెండ్స్ చాలా మంది కర్ణాటక వీళ్ళన్నీ ఆ లాంగ్వేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. అవునా, మన కన్నడ రాదుగా. డబ్బింగ్ అని పెట్టించినా కానీ ఇట్లా ఉండే అంటే డబ్బింగ్ చెప్తే ఏంటంటే ఫీలింగ్ ఉండట్లేదు, ఆ ఫీల్ రావట్లేదు మనం చెప్పినట్టు. వాళ్ళకి అంటే కొంతమంది కర్ణాటక వాళ్ళు, కన్నడ వచ్చిన వాళ్ళు అయితే మాక్సిమం తెలుగు వస్తుంది. కాకపోతే కొంతమంది ఉంటారు. నేను ట్రై చేయాలి, కన్నడ ఛానల్ ఉందిగా మనకి, ట్రై చేపిస్తే ఆయన ఒకటో ఏమో చేశారు, చూసా. 1-2 వీడియోస్ చేసారు, షార్ట్స్ కొన్ని చేయించిన అనుకుంటా. ఇంకా పోస్ట్ చేయలే, కానీ అది ఎందుకో కొంచెం ఏదో బట్టి చెప్పినట్టు వస్తుంది. మంచిగా న్యాచురల్ ఫీల్ రావట్లేదు, ఆపిచ్చేసిన. ఇంకా నువ్వే కన్నడ నేర్చుకో, మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి. ఇంకా అదే చెప్పాలి ఇంకా. ఓకే, మీరు కూడా నందు ఛానల్ని అందరు చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైక్ మీద రాదు వచ్చినప్పుడు నువ్వు S1000 ఎక్కడ ఉంది? కంగ్రాట్స్ ఫర్ 4 million. థ్యాంక్స్. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నా. టైం వచ్చేసి ఇందాక మీరు చెప్పినా కదా 3 or 3:30కి వెళ్దాం అని చెప్పేసి. 3:30 అయితే టైం. అండ్ ఒక 2 నిమిషాలు నిల్చున్నందుకే చెమట వచ్చేస్తుంది. ఇక మనం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. కార్ కూడా ఇక్కడే పెట్టింది, బైక్ మీద రాలేదంట, కార్లో వచ్చినంట. ఇంకెంతసేపు పడుతుందమ్మా? గంట అని 2-3 గంటల తర్వాత నుంచి కూడా గంట అని చెప్తున్నా అన్నారుగా. నేనైతే గోప్రో చూడండి, మైక్ అయితే కనెక్ట్ చేసి లేదు. పొద్దున్న నేను ఇది కనెక్ట్ చేసినా కానీ ఇది కనెక్ట్ చేయడం మర్చిపోయినా. గోప్రో అసలు స్టార్ట్ కానీ అట్లా వచ్చేదారిలో కూడా గోప్రో మస్తు ట్రబుల్ ఇచ్చింది నాకు. చూడండి, అండ్ ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. వచ్చేదాని నుంచి చూస్తూ ఉంటే వచ్చినప్పుడు నేను అయితే బ్లాగ్ అయితే రికార్డ్ చేసినా, మరి అది వచ్చిన అదైతే నాకు తెలియదు. ఇప్పుడు వచ్చినాక చూసుకుంటే గోప్రో ఆన్ చేస్తుంటే గోప్రో ఆన్ కావట్లేదు. రెండోది ఏంటంటే మైక్ కనెక్ట్ చేసలేదు. ఎంత పెద్ద కష్టాలు వస్తున్నాయి చూసినాక. ఇంకా డైరెక్ట్ ఖమ్మంకే. ఇప్పుడైతే ఇక పోయేటప్పుడు బ్లాగ్ చేస్తాను లేదో తెలియదు. గోప్రో కూడా ఆన్ కావట్లేదు కాబట్టి ఇక డైరెక్ట్ ఖమ్మం వెళ్ళినాక కలుద్దాం. నేనైతే ఆల్రెడీ ఖమ్మం అయితే రీచ్ అయిపోయినా. అండ్ బైక్ ఒకటి వాష్ చేయించిన తర్వాత అక్కడ బ్లాగ్ ఇద్దాం అనుకున్నారే, కానీ ఇంకా నా ఫోన్లో కెమెరాలో ఏం ఛార్జ్ లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయినా కదా అక్కడికి. మాస్టర్ హాయ్ చెప్పు. హాయా బాయా? వీడియో తన నచ్చింది అనుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద మా మమ్మీ ఫ్యాన్స్ ఉంటే కింద BSF అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్. మా శివ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేస్తా. సమతా ఫ్యాన్స్ ఉంటే టీవీ కట్టేసి పడుకోండి.